హాయ్, ఈ వీడియోలో యాక్సెప్టెన్స్ అంటే ఏమిటి, యాక్సెప్టెన్స్ ఎలా చేసుకోవాలి, యాక్సెప్టెన్స్ చేసుకుంటే వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి, యాక్సెప్టెన్స్కి సెల్ఫ్ లవ్కి ఉన్న రిలేషన్ ఏంటి, ఈ విషయాల గురించి మనం కూలంకుషంగా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసి కనుక ఉండకపోతే హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ ఆన్ ద బాటమ్ రైట్ హ్యాండ్ కార్నర్ అండి. అలాగే మీరు ఆ తర్వాత వచ్చేటువంటి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కనుక మీరు ప్రెస్ చేస్తే అప్పుడు ఫర్దర్గా రిలీజ్ చేసేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు ఈమెయిల్ రూపంలో నోటిఫై చేయబడతాయి. ఆల్రైట్, లెట్స్ డైవ్ ఇన్ టు ద సబ్జెక్ట్. సో యాక్సెప్టెన్స్ అంటే ఏమిటి? యాక్సెప్టెన్స్ అంటే మన లైఫ్లో ఇంతవరకు జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం డినై చేయకుండా మనం యాక్సెప్ట్ చేయటాన్నే యాక్సెప్టెన్స్ అంటారు అనమాట. అంటే కామన్గా మనుషులకి ఎట్లా ఉంటుంది అంటే, అందరికీ మన పాస్ట్లో ఏదో తప్పులు చేశాం కదా, లేదంటే మన పాస్ట్లో ఏదో ఒక కారణం వలన మనం అండర్మైన్ చేయబడ్డాం కదా, లేదంటే ఇట్లా రకరకాల కారణాల చేత మనుషులందరూ ఏం చేస్తూ ఉంటారంటే యూజువల్గా పాస్ట్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేయలేరు. సో ఈ యాక్సెప్టెన్స్ అనేది ఎప్పుడైతే మనిషికి లేదో అప్పుడు ఎనర్జీ అనేది స్టక్ అయిపోతుంది అన్నమాట. అంటే యాక్సెప్టెన్స్ లేకపోవడం అనేది అనేక కారణాల వలన మనకు జరగవచ్చు. ఈ అనేకమైనటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో మీ లైఫ్లో, అవన్నీ కూడా మీ యొక్క ఎదుగుదలకి హుక్స్ లాంటివి అనమాట. అంటే పట్టి లాగుతూ ఉంటాయి అన్నమాట వెనక్కి, ఈ యాక్సెప్టెన్స్ లేకపోవడం వలన. సో ఈ యాక్సెప్టెన్స్ అనేది ఎప్పుడైతే మీకు వస్తుందో అప్పుడు మీకు ఫ్యూచర్ పొటెన్షియల్స్ అనేవి మీకు యాక్టివేట్ అవుతాయి. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు మీ పాస్ట్ని కనుక హీల్ చేసుకుంటే మీ యొక్క ఫ్యూచర్ పొటెన్షియల్స్ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ యాక్సెప్టెన్స్. సో పాస్ట్ని హీల్ చేసుకోవడం అంటే ఏంటి అంటే, కామన్గా మనకి లైఫ్లో ఇంతవరకు జరిగినటువంటి విషయాలలో ఎక్కడైనా ఏదైనా ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయి ఉండొచ్చు. అంటే మీరు చాలా వరకు పాస్ట్ని మీరు ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేసేసుకునే ఉంటారు. కానీ కొన్ని విషయాల్లో ఎక్కడైతే యాక్సెప్టెన్స్ లేదో, ఎక్కడైతే ఆస్పెక్ట్స్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఆస్పెక్ట్స్ ఇంటిగ్రేషన్ లేదో, అటువంటివన్నీ కూడా మీకు కోపంగా కానీ, లేదంటే హేట్రెడ్ కానీ, జలసీ కానీ, ఇట్లా రకరకాల గిల్ట్, షేమ్, ఇలాంటివన్నీ మీ యొక్క జీవితంలో జరిగిన సంఘటనల నుంచి ఇవన్నీ పుట్టుకొచ్చి మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి అన్నమాట. అంటే మీ ఎవల్యూషన్కి అడ్డుపడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. అందువలన మీరు యాక్సెప్టెన్స్ కనుక చేసుకుంటే అప్పుడు మీకు ఫ్యూచర్లో ఏవైతే పొటెన్షియల్స్ మీకు రావాలో అవన్నీ అవకాశాలు కానీ, మీకు జరగవలసినటువంటి ఇతరత్ర మంచి కానీ, ఇదంతా కూడా మీకు జరుగుతుందన్నమాట. సో యాక్సెప్టెన్స్ అనేది సెల్ఫ్ లవ్కి మొట్టమొదటి మెట్టు. అంటే మీరు ఎన్లైటన్మెంట్ ఆర్ అసెన్షన్లోకి వెళ్ళేటప్పుడు యాక్సెప్టెన్స్ అనేది కీ అన్నమాట. అంటే ఈ యాక్సెప్టెన్స్ ఈజ్ ద మేజర్ పోర్షన్ ఆఫ్ ద ప్రాసెస్ ఇన్ టు ఎన్లైటన్మెంట్. సో అందువలన మీరు ఈ యాక్సెప్టెన్స్ చేసుకుంటే కనుక మీరు జీవితంలో ముందుకెళ్ళగలుగుతారు. మేబీ కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మనం తీసుకుంటే మీ లైఫ్లో, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరినైనా ఫిజికల్గా హార్మ్ చేసి ఉండొచ్చు, లేదంటే మీరు ఎవరినైనా ఓరల్ అబ్యూస్ చేసి ఉండొచ్చు,
లేదంటే మీరు ఎవరికైనా హాని చేసి ఉండొచ్చు, మీరు ఎవరినైనా సరే ఫిజికల్గా లేదంటే ఓరల్గా ఇంకా ఇతరత్ర అబ్యూస్ చేసి ఉండొచ్చు, లేదా మీ జీవితంలో మీరు కావాలనుకున్నట్టు మీరు ఉండటం లేదు కదా అనేటువంటి ఫీలింగ్ మీకు లోపల ఉండి ఉండొచ్చు, లేదంటే మీ జీవితంలో రిజెక్షన్స్ వచ్చి ఉండొచ్చు. సో లేదా మీరు ఎవరినైనా రిజెక్ట్ చేసి ఉండొచ్చు, లేదా మీరు ఏదైనా సిచ్యువేషన్లో ఎక్కడైనా తెలిసి తప్పు చేసి ఉండొచ్చు. ఇట్లా రకరకాల కారణాల వలన మీకు ఎనర్జీ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుందన్నమాట. అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ వలన వచ్చేటువంటి రకరకాల ఫీలింగ్స్ లైక్ ఈ కోపం కానీ, గిల్ట్ కానీ, షేమ్ కానీ, యాంగర్ కానీ, హేట్రెడ్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా మీకు అవుట్ ఆఫ్ బ్యాలెన్స్లో ఉంటాయన్నమాట. ఈ విషయాల్లో ఉండి ఏం చేస్తాయి, ఇవి అప్పుడప్పుడు ఈ ఆస్పెక్ట్స్ మీ దగ్గరికి వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు మీకు అవి గుర్తు వస్తూ ఉంటుంది. వచ్చి మనం జనరల్గా ఎట్లా ఫీల్ అవుతామంటే, సో నేను తప్పు చేశాను కదా అనేటువంటి ఒక గిల్టీ ఫీలింగ్ మీ మనసులో ఉండిపోతుంది, అది ఎప్పటికీ పోదు. అలాగే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే, వాళ్ళు నన్ను బాధ పెట్టారు కదా, వాళ్ళ వలన నేను ఇబ్బంది పడ్డాను కదా అనేటువంటి ఒక రకమైన కోపం, ద్వేషం అనేది మీలో అలా ఉండిపోతుంది అనమాట. అంటే ఇటువంటివన్నీ కూడా మీలో ఇంటిగ్రేట్ అవ్వకుండా అట్లా మీ నుంచి దూరంగా ఉంటాయి. సో ఇలా ఉండటం అనేది మనిషికి మంచిది కాదు. ఎందుకనంటే ఎనర్జీ అనేది ఎప్పుడైనా స్టక్ అయితే, ఎనర్జీ ఫ్రీగా మూవ్ అవ్వకుండా కనుక ఉంటే, అది మీ యొక్క ఎవల్యూషన్ని పట్టి ఆపుతూ ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి మీరు ఆ పాస్ట్ని అంతటినీ కూడా క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ క్లియరెన్స్ ప్రాసెస్ అనేది మీకు అంటే అంత పెద్ద కష్టమైన పనేవి కాదు. కష్టంగా అని అనిపిస్తుంది మీకు, అది చాలా కష్టమైన పని అన్నట్టుగానే అనిపిస్తుంది, కానీ అంత కష్టమేమి కాదు. ఎలా మీరు కనుక కంపాషనేట్గా ఆ సిచ్యువేషన్ని అండర్స్టాండ్ చేసుకుంటే మీకు ఆ సిచ్యువేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అది ఎట్లా చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను. సో మొట్టమొదట మీకు ఎప్పుడైతే ఈ ఇంబ్యాలెన్స్గా ఉన్నటువంటి ఎనర్జీస్ మీ దగ్గరికి వస్తాయో, అప్పుడు మీ లైఫ్లో జరిగినటువంటి సంఘటనని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో యూజువల్గా ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏముంటుంది, మనం పార్టిసిపేట్ చేస్తాం, అదర్ పర్సన్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో మీకు ఏదైతే ఇన్సిడెంట్ జరిగి మీకు ఎనర్జీ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయిందో, ఆ సిచ్యువేషన్ని మీరు థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్లో చూడండి. అప్పుడు మీకు ఏమర్థం అవుతుంది అంటే మీరు జడ్జ్మెంట్ లేకుండా ఒక థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్లో కనుక ఆ సిచ్యువేషన్ కనుక మీరు చూస్తే, ఆ సిచ్యువేషన్లో మీకు ఏదైనా విలువైన గుణపాఠం వచ్చి ఉండొచ్చు, లేదా అవతల వ్యక్తికి ఏదైనా లెసన్ వచ్చి ఉండొచ్చు. సో కాబట్టి మీరు ఆ సిచ్యువేషన్ని తప్పు అనుకోవడానికి లేదు. మీరు తప్పు చేసినా, అవతల వ్యక్తి తప్పు చేసినా కూడా ఆ సిచ్యువేషన్ని తప్పు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో అదే మీరు. ఎప్పుడో జరిగినటువంటి విషయాలు అప్పుడు మీరు పార్టిసిపేట్ చేసింది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అయ్యి ఉండొచ్చు. కాబట్టి అప్పటిది మీరు కాదు, ఇప్పుడున్న మీరే మీరు. అప్పటిది మీ ఆస్పెక్ట్ ఎప్పుడో జరిగిపోయిందనమాట. కాబట్టి మొట్టమొదటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇట్ వాజ్ నాట్ యూ, ఇట్ ఈస్ నాట్ యూ హూ హ్యావ్ డన్ ఇట్ అన్నమాట. కాబట్టి మొట్టమొదట దాన్ని మీ మనసులోంచి తీసేయండి, అది మీరు కాదు. కాబట్టి దాన్ని మనసులోంచి తీసేయండి ఫస్ట్. సెకండ్ థింగ్,
ఏంటంటే మీరు ఆ థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్లో చూసి దాన్ని కంపాషనేట్గా మీరు అండర్స్టాండ్ చేసుకుంటే, అంటే మీ సోల్ అనేది మీకు ఆ సిచ్యువేషన్ ఎందుకు తీసుకొచ్చింది అనేది మీకు ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా కూడా అర్థం కాదు. ఎందుకంటే మీ సోల్ అనేదే మీకు అనేక జన్మలు ఇచ్చింది, ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ అట్లాగా. సో ఇట్ హ్యాస్ కంప్లీట్ కంపాషన్ అండ్ లవ్ ఫర్ యూ. కాబట్టి ఆ సిచ్యువేషన్ని మీకు ఎందుకు ఇచ్చింది సోల్ అనేది మీకు ఎంత అర్థం అవ్వాలన్నా అర్థం చేసుకోలేరు. కానీ ఎట్ సమ్ పాయింట్ మీకు అర్థం అవుతుంది. ఆ డాట్స్ అన్ని కలుపుకుంటే ఎస్ దట్ ఈస్ అప్పుడు జరగాల్సింది అలాగే జరిగింది కదా అని చెప్పేసి. కాబట్టి ఆ రకంగా మీరు కంపాషనేట్గా అన్కండిషనల్గా మీరు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కంపాషనేట్గా అంటే ఏంటి? కంపాషనేట్ అంటే మొట్టమొదట మనకు ఉండవలసింది కంపాషన్ అనమాట. దీనిలో కంపాషనేట్గా అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. కంపాషన్ అంటే ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేయడమే కంపాషన్. చాలామంది అంటారు కంపాషన్ అంటే ఏదో అయ్యో పాపం అనుకోవడం ఒక సిచ్యువేషన్ గురించి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద బిచ్చగాడు ఉన్నాడు అనుకోండి, మనం యూజువల్గా కంపాషన్ అంటే ఏమంటాం? అయ్యయ్యో పాపం కదా, ఆ బిచ్చగాడు అడుక్కుంటున్నాడు కదా రోడ్డు మీద, ఏం కర్మ అనుకుంటాం. బట్ ఒక కంపాషన్ ఉండేటువంటి పర్సన్ ఎట్లా ఆలోచిస్తారు అంటే, ఆ బిచ్చగాడు ఆ ఎనర్జీతో అక్కడ అడుక్కుంటున్నాడు అంటే హీఈస్ గ్రేట్. ఐ మీన్ ఏదో ఆయన సోల్ ఆయనకి ఆ అవకాశం కల్పించింది, దాన్ని క్యారీ అవుట్ చేస్తున్నాడు అతను. ఆ అండర్స్టాండింగ్తో ఉండి ఆ పిటి అని అనుకునే బదులు దట్ ఈస్ గ్రేట్ వాట్ హీఈస్ డూయింగ్ అనేది కనుక మనం అనుకొని దాన్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని కంపాషన్ అంటారు అన్నమాట. అంటే మీ లెవెల్ ఆఫ్ కంపాషన్ అంత ఇదిగా ఉండాలి. సో అండ్ ఇట్లా మీరు ఆ కంపాషనేట్ నేచర్తో ఉండి మీరు కనుక థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్లో చూసి ఆ సిచ్యువేషన్ కనుక యాక్సెప్ట్ చేస్తే మీకు అది యాక్సెప్ట్ అయ్యి యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత దాన్ని రిలీజ్ చేయాలి. అంటే మీ నుంచి ఇంకా దాన్ని వదిలేయాలన్నమాట. ఇంకా దాన్నే పట్టుకుని మనం వేలాడుతూ ఉండకూడదు. ఎందుకంటే మీకు ఎప్పుడైతే ఒక విషయం గురించి అండర్స్టాండింగ్ వస్తుందో ఇన్ ద డెప్త్స్ ఆఫ్ యూ, అప్పుడు మీ డిఎన్ఏ కూడా చేంజ్ అవుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఏదైనా విషయం గురించి మీకు ఒక ఒపీనియన్ ఉంటే మీ డిఎన్ఏ ఒకలా ఉంటుంది. ఆ ఒపీనియన్ చేంజ్ అయిన తర్వాత మీకు దానికి సంబంధించినట్టు అండర్స్టాండింగ్ వచ్చింది కాబట్టి డిఎన్ఏ కూడా యథాప్రకారం చేంజ్ అవుతుందన్నమాట. సో ఇట్లా మీరు యాక్సెప్టెన్స్ చేసుకున్న తర్వాత ఆ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్లో ఉన్నటువంటి ఆస్పెక్ట్లో స్టక్ అయిన ఎనర్జీ అనేది మీకు అవైలబిలిటీలోకి వస్తుంది. అందువలన మీకు ఎన్లైటన్మెంట్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. ఈ హుక్స్ అన్నిటిని మీరు ఒకదాని తర్వాత ఒకటి తొలగించుకుంటూ ఉంటే మీరు ఎన్లైటన్మెంట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ యాక్సెప్టెన్స్ అనేది సెల్ఫ్ లవ్కి మొట్టమొదటి మెట్టు అండ్ చివరి మెట్టు కూడా అదే, ఒకటే మెట్టు. యాక్సెప్టెన్స్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ సెల్ఫ్ లవ్ అనమాట. సెల్ఫ్ లవ్ అనేది మీరు ఎన్లైటన్మెంట్లోకి వచ్చేటువంటి క్రమంలో మీకు ఆల్మోస్ట్ లైక్ వన్ ఆఫ్ ద లాస్ట్ స్టాప్స్ ఆన్ ద వే టు ఎన్లైటన్మెంట్ అనమాట సెల్ఫ్ లవ్ అనేది. ఆ సెల్ఫ్ లవ్కి మొట్టమొదటి మెట్టు, చివరి మెట్టు యాక్సెప్టెన్స్. అంటే మీరు యాక్సెప్టెన్స్ కనుక లేకపోతే మీరు ఎన్లైటన్మెంట్లోకి వెళ్ళలేరు, మీరు ఎసెన్షన్లోకి వెళ్ళలేరు. కాబట్టి యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మీకు ఆల్మోస్ట్ ఇన్ ఏ రియలిస్టిక్ సిచ్యువేషన్లో మీరు యాక్సెప్టెన్స్ చేసుకున్నప్పుడు, అంటే మీరు ఆ సిచ్యువేషన్ని డెప్త్లోకి వెళ్ళి ఏదైతే మీకు అవుట్ ఆఫ్ బ్యాలెన్స్లో ఉన్న సిచ్యువేషన్ మీ దగ్గరికి వచ్చిందో, ఆ యొక్క యాస్పెక్ట్ ఎనర్జీ ఏదైతే మీ దగ్గరికి వచ్చిందో
ఆ ఎనర్జీని మీరు రిజాల్వ్ చేసుకునేటువంటి క్రమంలో దాన్ని డెప్త్లోకి వెళ్ళి ఆ సిచ్యువేషన్ని మీరు థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు మీకు ఆల్మోస్ట్ ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అంటే అది క్లియర్ అయిందా లేదా అని మీరు చెక్ చేసుకోవాలి అంటే అప్పుడు మీకు ఎట్లాంటి ఫీలింగ్ వస్తుందంటే ఒక చిన్న పిల్లవాడు మేబీ ఒక 2 years బాయ్, లిటిల్ బాయ్ రోడ్డు మీద వెళ్తున్నాడు అనుకోండి, మనం ఇట్లా చూస్తూ ఉన్నాం, ఆ చిన్న పిల్లవాడు ఇలా నడిచి వెళ్తున్నాడు, గబుక్కుని ఒక్కసారి ఇట్లా స్టెప్ స్లిప్ అయి ఇట్లా పడ్డాడు కింద అనుకోండి, అప్పుడు మనకి ఎట్లా ఉంటుంది, లోపల గుండె జల్లుమంటుంది కదా, మీకు ఎగ్జాక్ట్గా అలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట దాదాపుగా. అంటే అలాంటి ఫీలింగ్ వచ్చింది అంటే ఆ ఆస్పెక్ట్ మీలో ఇంటిగ్రేట్ అయింది అని, అంటే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది అని అర్థం అనమాట. ఆ తర్వాత మళ్ళీ రాదు ఇంకా అది. అంటే మీరు చేసుకునేటువంటి రెజల్యూషన్ అనేది ఇట్ షుడ్ గో ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ యూ, అంటే మీ యొక్క అణువణువులో దానికి సంబంధించినటువంటి యాక్సెప్టెన్స్ అనేది రావాలన్నమాట. కాబట్టి మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంతవరకు మీకు జరిగిపోయిన పాస్ట్ ఏది కూడా మీరు అనుకున్నట్టు తప్పు కాదు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, తప్పు కాదు. రెండవది, అటువంటి విషయాలన్నీ కూడా జరగవలసే జరిగి ఉంటాయి. కాబట్టి దాని గురించి మీరు దిగులు చెందవలసిన అవసరం లేదు. కొంతమంది అనుకుంటారు, నేను పిల్ల పాపలతో చాలా చక్కగా ఉండాలనుకున్నాను, కానీ నా ఫ్యామిలీ ఇట్లా అయిపోయింది, నేను మంచి లైఫ్ లీడ్ చేయలేకపోయాను అని. కానీ అక్కడ కూడా మీ సోల్కి ఒక కంపాషన్ ఉంటుంది అన్నమాట. ఏంటది? మిమ్మల్ని ఎన్లైటన్మెంట్లోకి తీసుకువెళ్ళడానికి రెండవ పర్సన్ యొక్క ప్రమేయం ఉండకూడదు, కాబట్టి ఆ పర్సన్ని మీకు దూరం చేస్తారన్నమాట. సో కాబట్టి అక్కడ కూడా మీ సోల్కి కంపాషన్ ఉంటుంది. అంటే మీరు దేన్ని కూడా తప్పు అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఇట్లా మీరు కంపాషనేట్గా కనుక మీరు మీ పాస్ట్ని కనుక రెజల్యూషన్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి ఫ్యూచర్ పొటెన్షియల్స్ మీకు యాక్టివేట్ అవుతాయి. అంటే ఫ్యూచర్ పొటెన్షియల్స్ అంటే నథింగ్ బట్ యువర్ అసెన్షన్, యువర్ ఎన్లైటన్మెంట్. సో కాబట్టి ఈ విధంగా మీరు రిలీజ్ చేసుకోవాలి. ఇంకొకటి, కొంతమంది ఏం చెప్తారు అంటే, మీరు కొన్ని అఫర్మేషన్స్ చేసుకోమని చెప్తారు పాస్ట్ని రిలీజ్ చేయడానికి, లేదంటే యాక్సెప్టెన్స్కి కొన్ని అఫర్మేషన్స్ చెప్తారు. ఎప్పుడైనా కూడా మీకు అఫర్మేషన్స్ కానీ, ఈవెన్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అనేక పుస్తకాలు ఉన్నాయి, అనేక వీడియోస్ ఉన్నాయి, అనేక మంది అనేక రకాలుగా చెప్పారు కదా లా ఆఫ్ అట్రాక్షన్ కదా గురించి. ఇవన్నీ కూడా, అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలామందికి వర్క్ కాదు, కానీ ఇవన్నీ వర్కౌట్ అవ్వాలి అంటే మీకు ఉండవలసినటువంటి ఒక బేసిక్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ప్యాషన్. ఆ ప్యాషన్ అనేది లేకపోతే మీరు ఎన్ని అఫర్మేషన్స్ చేసినా కూడా మీకు రిజల్ట్ అనేది ఉండదు. సో ప్యాషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ టాపిక్ అండి. సో దాని గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి. అట్లాగే కామెంట్స్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, లేదంటే మీరు యాక్సెప్టెన్స్లో మీకు వస్తున్న ఇబ్బందులు కానీ ఇలాంటివన్నీ కూడా కామెంట్స్ రూపంలో ఒకసారి నాకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.